ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఇకపై ఏపీ మొత్తం ఒకే రైల్వే జోన్ గా ఏర్పాటు కాబోతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రజల ఎన్నో ఏళ్ల కల. దీనికోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు సైతం సాగాయి. రాష్ట్ర విభజన అనంతరం రైల్వే జోన్ ను ప్రకటించినా అటువైపు అడుగులు పడలేదు. చివరకు విశాఖ వేదికగా స్వయాన ప్రధాని మోదీ ప్రకటించడంతో జోన్ ఏర్పాటు వేగం పుంజుకుంది. ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ మధ్య గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు జోన్ కార్యాలయాన్ని పరిశీలించారు. వివిధ అంశాలపై రైల్వే అధికారులతో చర్చించారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత కార్యాలయం ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూ వివాదాలు పరిష్కరించారు. రైల్వే జోన్ కోసం ముడసర్లోవలో 52 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలోనే గతేడాది జనవరి 8న ప్రధాని మోదీ జోన్ కార్యాలయ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాలకు 149 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ తదితర వివరాలకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇందులో వాల్తేరు డివిజన్, కిరండోల్ లైన్ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ అయి చర్చించడంతో సమస్యకు పరిష్కారం లభించింది. విశాఖలో ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యాలయం ఏర్పాటు చేశారు. జీఎం ను సైతం నియమించారు. జీఎం కార్యాలయంలో 1200 మంది సిబ్బంది. జోన్ మొత్తం 17,000 మంది వరకు అవసరమని తేల్చారు. సుమారు 3,000 కిలోమీటర్ల పరిధితో ఏపీ వ్యాప్తంగా కొత్త జోన్ పరిధిని ఖరారు చేశారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. వాల్తేరు డివిజన్ ను విభజించి విశాఖ, రాయగడ డివిజన్లుగా మార్పు చేశారు. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు చేశారు. దక్షిణ కోస్తా కొత్త జోన్ పరిధిలోకి గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లు వస్తాయి. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడు డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయి. పోస్ట్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య స్పష్టమైన సరిహద్దు కిలోమీటర్లను గెజిట్ లో రైల్వే జోన్ ప్రకటించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ ఇవ్వడం హర్షణీయమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. కీలక సెక్షన్లను విశాఖ డివిజన్ లో విలీనం చేయడం వల్ల ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రం మారే అవకాశం ఉందన్నారు. సీఎం చంద్రబాబు కృషితో విశాఖ రైల్వే జోన్ కళ సాకారమైందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సొంత రైల్వే జోన్ రావడం చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. ఉద్యోగాలు, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. సౌత్ కోస్ట్ జోన్ గా విశాఖపట్నం కేంద్రంగా జోన్ ప్రకటించడం, గెజిట్ నోటిఫై చేయడం చాలా సంతోషం అండి. ఇది చాలా సంవత్సరాల పోరాటం, ఉత్తరాంధ్ర నాయకుల ఒక పోరాటం ఫలితం ఈరోజు కనిపిస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఉద్యమం ఈ రోజుకి కళ సాకారం. ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. విశాఖ రైల్వే జోన్ కాకుండా ఏపీలో మరో 10,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నడుస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్లు అమరావతి మీదుగా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైల్వే లైన్ల డంబ్లింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి.